హైదరాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలాను పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిలాను హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉంది. ఇక మరోవైపు షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. ఇప్పటికే షర్మిలాపై పోలీసులు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. నిన్న జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భజన తండా వద్ద 365 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. షర్మిల ఫ్లెక్సీలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నైట్ క్యాంప్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక వలస పక్షి, ఎటువంటి ఆధారం లేని ఒక వలస పక్షి వచ్చి ఈ రోజు కేసీఆర్ గారిని సన్యాసి అనడం, అది ఒక పెద్ద సన్యాసి, ఊర్లూరు పట్టుకున్న ఒక సన్యాసిని ఈ రోజు కేసీఆర్ గారికి ఇలాంటి మాటలు అనడం ఎలాంటి సమంజసం కాదు. అంతేకాకుండా ఈ రోజు మా ఎమ్మెల్యే గారి పైన మరియు వారి సతీమణి సీతామహాలక్ష్మి పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఎటువంటి ఆధారం లేని మాటలు మాట్లాడడం మా ప్రజా ఉగ్రేషానికి కారణమవుతుంది. కావున మాకు మా నియోజకవర్గ ప్రజలకి అందరికీ క్షమాపణ చెప్పే ఇక్కడి నుంచి కదలాలి. లేదంటే ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా బయటికి కదలలేవు బిడ్డ. ఇది నా మాటగా కాదు, మా నియోజకవర్గ మాటగా చెప్తున్నాను. ఇది ఇక్కడ నుంచి రావాల్సింది అన్న. ఇక్కడ శంకర్ నాయక్ ఉంటాడు, ఒకసారి మీకు రాళ్ల దెబ్బ చూపించారు కదా. మహబూబాబాద్ జిల్లాలోని ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, నిన్న జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలకు చేసినందుకు నిరసనగా 365 రహదారి వద్ద అయితే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. షర్మిలాను కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? అక్కడ వాతావరణం ఎలా ఉంది? యామిని, ఉదయం నుంచి కూడా మహబూబాబాద్ జిల్లాలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపించింది. ఎందుకంటే నిన్న భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
ఎమ్మెల్యేపై కావచ్చు, ఎమ్మెల్యే భార్యపై అనుచితంగా వాడు మాట్లాడారు. ఇది సరైన పద్ధతి కాదు, సరైన రీతి కాదు. వ్యక్తిగత వ్యాఖ్యలు కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, తప్పకుండా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఉదయం నుంచి షర్మిల బస చేసినటువంటి నైట్ క్యాంప్ వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ఉన్నటువంటి నేతలు, ఎమ్మెల్యే సతీమణి సీతారామలక్ష్మి కూడా శాంతియుతంగా నిరసన చేసేందుకు సిద్ధమై ఆ నైట్ క్యాంప్ సమీపంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన కార్యక్రమాలు చేశారు. వైఎస్ఆర్టీపీ సంబంధించినటువంటి ఫ్లెక్సీలను, పటాలను ధ్వంసం చేశారు. అయితే ఉద్రిత వాతావరణం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు పోలీసులు నోటీసులు ఇచ్చి ఆ ప్రజాప్రస్థాన పాదయాత్రకు పర్మిషన్ పోలీసులు రద్దు చేశారు. అయితే రద్దు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి పోలీసు వాహనంలోనే హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ కేసు నమోదైంది. నిన్న బీఆర్ఎస్ శ్రేణులు ఆమెపై ఫిర్యాదు చేశారు. మహబాద్ సభలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కావచ్చు, కేసీఆర్ పై కావచ్చు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణిపై కావచ్చు అనుచితంగా మాట్లాడింది. సరైన పద్ధతి కాదు, ఇట్లా మాట్లాడడం సరికాదు, అందుకోసమే మేము ఫిర్యాదు చేస్తున్నాము కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు చెప్పిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. గత సంవత్సరం నవంబర్ 28 తారీఖు కూడా నర్సంపేట నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. తర్వాత కొంత షరతులతో కూడినటువంటి పర్మిషన్ తో ఫిబ్రవరి 2వ తారీఖున మళ్ళీ నర్సంపేట నియోజకవర్గంలో శంకరమ్మ తండ దగ్గర ఆమె పాదయాత్ర పునఃప్రారంభించారు. అప్పటి నుంచి షర్మిల కొంత వాయిస్ తగ్గుతుందా, షర్మిల షరతులతో నిబంధనలతోనే మాట్లాడుతున్న చర్చ అయితే కొనసాగింది. అప్పటి నుంచి కూడా ఆమె పాదయాత్రలో కేసీఆర్ పై కావచ్చు, ప్రభుత్వంపై ఫైర్ అవుతూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కావచ్చు, బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె పాదయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో మొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ షర్మిలపై మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడిన తర్వాత ఆయన కౌంటర్ గా నేను మాట్లాడాను, కౌంటర్ ఇచ్చారంటూ కూడా వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు కావచ్చు, నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలకు, ఉద్రిత వాతావరణాలకు, ఘర్షణలకు తలెత్తేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకోసమే పర్మిషన్ రద్దు చేస్తామని పోలీసు వర్గాలు చెప్పిన పరిస్థితి. ఆమె ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ నుంచి మహబాద్ నుంచి హైదరాబాద్ పోలీసులు తరలిస్తున్నారు. పోలీసు వాహనంలోనే షర్మిల తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల ఎట్లా స్పందిస్తారు, వైఎస్ఆర్టీపీ నాయకులు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఆమె కోర్టు పర్మిషన్ తో పాదయాత్ర చేస్తారా, పాదయాత్ర మహబాద్ నుంచి ముగుస్తుందా అనే చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పాలేరులో పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో అని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. ఈ పాదయాత్ర తర్వాత కూడా ముగింపు సభ అని చెప్పారు. కానీ ఈ పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు పర్మిషన్ రద్దు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.